హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అనంతగిరి పర్యాటక సిరి గ్లాంపింగ్ రిసార్ట్స్ ఏర్పాటు దిశగా అడుగులు. 2026 మార్చిలోగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్. 18 ఎకరాల విస్తీర్ణంలో 88 రిసార్టులు. టూరిస్టుల రక్షణ కోసం 7.75 కిలోమీటర్లు చుట్టూ ఫెన్సింగ్. స్వదేశ్ దర్శన్ కింద ఎకో టూరిజం అభివృద్ధికి రూపాయలు 38 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వికారాబాద్ జిల్లాను ప్రకృతి రమణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా అనంతగిరిలో గ్లాంపింగ్స్ ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి వీటిని నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. 18 ఎకరాల విస్తీర్ణంలో 88 గ్లాంపింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్లాంపింగ్ను సుమారు 4.31 లక్షలతో నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 38 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో ఎకరంలో సుమారు 5 రిసార్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు టూరిజం శాఖ నుంచి అనుమతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పంట పొలాలతో పర్యాటకులకు అనంతగిరి మరిచిపోలేని అనుభూతిని అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా ప్రమోట్ చేస్తూ ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక హబ్గా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో అనేక పర్యాటక చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించేలా అనంతగిరిలో గ్లాంపింగ్లను ఏర్పాటు చేస్తున్నాం. 18 ఎకరాల్లో 88 ప్లాట్ఫారాలు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. అడవి జంతువుల నుంచి రక్షణతో పాటు పర్యాటకులకు ఆహ్లాదం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. అంతేకాకుండా సాహస ప్రియుల కోసం 4.9 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ని కూడా నిర్మిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.